హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. స్వామి, ఇప్పుడు నిన్న శబరిమాలలో స్వామిమాలలు వేసుకున్న వాళ్ళకి రుద్రాక్షలు తెంచేసి వాళ్ళని బాటిల్తో కొట్టి తల పగలు కొట్టడం జరిగింది కదా, వీటి మీద మీరు ఎలా స్పందిస్తారు? అది నిత్యం జరిగే సంఘటనే స్వామి. అది ఎందుకంటే ప్రతి ఏటా అదే అట్లా జరుగుతుంది. స్వామిల మీద దాడి జరుగుతూనే ఉంటుంది. అది కంపల్సరీ. ఎందుకంటే అది మనం చెప్పుకోవాల్సిన ఇప్పుడంటే మీడియాలో వచ్చింది కాబట్టి చెప్పుకుంటున్నాం. అట్లా మీడియా రాని సంఘటనలు ఎన్నో గత 25 సంవత్సరాల నుంచి మేము మాలేసుకుంటాము. అటువంటి సంఘటనలు ఎన్నో చూసినాం. సాములని నిత్యం అవమానిస్తూనే ఉంటారు కేరళ గవర్నమెంట్. సాములకి అంటే మర్యాద లేదు, సాముల కంటే వాల్యూ లేదు అక్కడ. మేము ఇంత కఠినమైన దీక్ష చేసి అక్కడికి వెళ్తాము, అక్కడ మినిమం సాములకి మినిమం వాల్యూ లేదు. మా వల్లనే వాళ్ళకి రెవెన్యూ ఉంది, మా వల్లనే వాళ్ళు డెవలప్మెంట్ అవుతారు. కేరళ ఈరోజు ఇంప్రూవ్మెంట్ అవుతుందంటే అయ్యప్ప సాములు, ఆంధ్ర తెలంగాణ సాములు అధిక సంఖ్యలో మాల వేసుకోవడం వల్లనే ఈరోజు కేరళ గవర్నమెంట్ నడుస్తుంది. రెవెన్యూ కూడా మా తరఫు నుంచి ఎక్కువ వస్తుంది. కానీ మా గవర్నమెంట్ ఎటువంటి సహకారం కూడా చేయట్లేదు స్వామి శరణ్. అసలు మనం లాస్ట్ వీక్ కూడా ఇలాంటివి చూసుకున్నాం. మళ్ళీ ఇవి మళ్ళీ ఎందుకు రిపీట్ అవుతున్నాయి అంటున్నారు? ఇది రొటీనే స్వామి. ఎందుకంటే ఇప్పుడు ఒక అన్య మతస్థులు ఉంటారు, వాళ్ళు అధిక సంఖ్యలో అయ్యప్పలు ఇచ్చేస్తుంటే వాళ్ళు ఇంకా ఏదో ఒకటి క్రియేట్ చేయాలని వాళ్ళు అకస్సుతోని ఈ విధంగా చేస్తుంటారు స్వామి. స్వామి, ఈరోజు నల్లమల్లారెడ్డి కాలేజ్లో ఒక బీటెక్ విద్యార్థి ఎవరైతే ఉన్నారో అయ్యప్ప మాలలో వెళ్ళడం జరిగింది. అక్కడ లెక్చరర్స్ ఈ అయ్యప్ప మాల తీసి వస్తేనే ఎలో చేయడం జరుగుతుంది, ఈ నల్ల బట్టలు ధరించి కాలేజ్లోకి ఎలో లేదు అంటూ అనూహ్యంగా ప్రవర్తించడం జరిగింది. దీని మీద మీరు ఎలా స్పందిస్తారు? మన బీజేపీ గవర్నమెంట్ ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేసింది స్వామి. ప్రతి పౌరుడు మాలేసుకోవచ్చు, ప్రతి పౌరుడు కూడా కాలేజీకి వెళ్ళొచ్చు, స్కూల్స్కి వెళ్ళొచ్చు, అన్నిటికి వెళ్ళొచ్చు అని ఎవరైనా ఏమంటే తగిన చర్యలు తీసుకుంటామని బీజేపీ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. అది మన కాంగ్రెస్ ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ కూడా ఇంటిమేషన్స్ ఇచ్చారు. అందరూ ఈరోజు ఇప్పుడు అధిక సంఖ్యలో మాలలు వేసుకొని దీక్షలు చేయొచ్చని మన బీజేపీ గవర్నమెంటే మనం ప్రోత్సహించింది సార్. గవర్నమెంట్ ఇంత అనౌన్స్ చేస్తున్నా మళ్ళీ ఇలాంటివి ఎందుకు రిపీట్ అవుతున్నాయి అంటారు గురుగారు? ఇప్పుడు హిందూ ధర్మం అని మన సంకల్పం పట్టుకుని గవర్నమెంట్ ఈరోజు హిందూ ధర్మంకి ఏమైనా ఏ విధంగా ఫెసిలిటీ కూడా చేయట్లేదు. ఈరోజు సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ ఉంది అనుకుంటే సాములకి ఇప్పుడు నిత్యం ఇక్కడ నుంచి సాములు వేల సంఖ్యలో జర్నీ చేస్తారు. ఒక బార్డర్ ట్యాక్స్ మాఫ్ చేయరు, మాకు ఒక టోల్ ట్యాక్స్ మాఫ్ చేయరు. ఎక్కడ చూసినా పార్కింగ్, టోల్ ట్యాక్స్, బార్డర్ ట్యాక్స్ ఇవన్నీ వేసి మాకు చాలా ఇబ్బంది అవుతుంది స్వామి. ఒక సీటుకి ఇప్పుడు కర్ణాటక వెళ్ళాలంటే ఒక సీటుకి 800 రూపాయలు ట్యాక్స్ కట్టాలి. మేము ఒక సీటుకి 800 రూపాయలు కట్టాలి. అదే తమిళనాడుకి వెళ్ళాలంటే ఒక 800 రూపాయలు మేము ట్యాక్స్ కట్టాలి. ఆంధ్రాకి వెళ్ళాలంటే 16,000 రూపాయలు మేము ట్యాక్స్ కట్టాలి. 40 సీటర్ల బండికి 16,000 కట్టాలి. తెలంగాణ బార్డర్కి వెళ్ళాలంటే 16,000 రూపాయలు కట్టాలి. ఇట్లా కేరళకి వెళ్ళాలంటే 15,000 కట్టాలి. ఇట్లా ప్రతి నిత్యం దోపిడీ ఉంది. కానీ అయ్యప్ప సాములు హిందూ ధర్మం కాపాడుతారు. ఈరోజు బీజేపీ గవర్నమెంట్ సెంటర్లో ఉంది. సాములకు ఏమైనా చేద్దామని కొంచెం స్వామి మన మోడీ గారికి తెలవాలా, స్వామి మన రేవంత్ రెడ్డి గారికి తెలవాలి స్వామి. స్వామి, ఇప్పుడు మీరు ఎలాంటి సదుపాయాలు కావాలి అని కోరుకుంటున్నారు? మాకు ఏం సదుపాయాలు వద్దు స్వామి. మేము కఠినమైన దీక్ష చేసి మా డబ్బులు మేము పెట్టుకొని ఇక్కడి నుంచి ట్రావెలింగ్ చేసి సొలిసిపోయి అన్ని కేరళ, తమిళనాడు అన్ని దేవాలయాలు తిరుగుతుంటాం. మేము ప్రతి దేవాలయంలో కూడా మా తగిన ఉండిలో వేస్తాము. ఆ ఉండిలో వేయడం వల్ల ఆ గుడిలన్నీ ఇంప్రూవ్మెంట్ అవుతున్నాయి, డెవలప్మెంట్ అవుతాయి. మహానంది గుడి నేను 25 సంవత్సరాల కింద మాలేసుకున్నప్పుడు మహానంది గుడి ఏం లేకుండా స్వామి. ఈరోజు మేము మహానంది గుడికి వెళ్తే సస్యశ్యామలమైంది. ఎందుకంటే వేల సంఖ్యలో అయ్యప్పలు వస్తున్నారు, తమకు తగిన ఉండిలో పారితోషికం వేస్తున్నారు కాబట్టి ఈరోజు మహానంది గుడి సస్యశ్యామలం. అట్లా ఎన్నో గుళ్ళు స్వామి. అయ్యప్ప సాములు మాలేసుకోవడం వల్ల సాములు ప్రతి ఒక్కరు కూడా తమ తోచినంత ఉండిలో వేసి ఈరోజు ఎన్నో గుళ్ళని ఇంప్రూవ్మెంట్ చేస్తారు స్వామి. మాకు ఒకటే స్వామి, మాకు అయ్యప్పలకి ఇక్కడి నుంచి వెళ్తుంటే హజ్ యాత్రకి వెళ్తే అన్ని ఫెసిలిటీస్ ఇస్తారు, మళ్ళీ జెరూసలం వెళ్తే అన్ని ఫెసిలిటీస్ ఇస్తారు. మాకు కూడా కొంచెం ఈ బార్డర్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్ తీసేస్తే మాకు సంతోషం అనిపిస్తుంది సార్. ఓకే స్వామి, ఈరోజు నల్లమల్లారెడ్డి కాలేజ్లో ఈ విద్యార్థి మీద ఎలా అయితే జరిగిందో హిందూ సంఘాలు ఆల్మోస్ట్ దీని మీద స్పందించడం జరిగింది. సో ఇలా జరగకూడదు అంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే బెటర్ అంటారు? ఇప్పుడు ఈ 2 రోజులు మనం స్పందిస్తాం స్వామి, 3వ రోజు మర్చిపోతాము. అట్లా ఎన్నో సంఘటనలు చూస్తున్నాం స్వామి. నల్లమల్లారెడ్డి కాలేజ్ కాదు, ఇంకా వేరే కాలేజీలు చాలా ఉన్నాయి. వేరే కాలేజీలలో కర్ణాటకలో అయింది, తమిళనాడు అయింది, అన్ని కాలేజీలలో జరిగిన సంఘటన. కానీ ఇది పర్మనెంట్ సొల్యూషన్ అంటే మన గవర్నమెంట్ ఏదైనా యాక్షన్ తీసుకొని అయ్యప్ప సాములకి కొంచెం సెక్యూర్గా ఒక ప్రొటెక్షన్ తీసుకొస్తే మాకు బాగుంటుంది స్వామి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.